ఆమేన్. హల్లెలూయా. మంచిది, ఎల్లకాలము మంచిది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయాన్ని పోనీక త్వరగా వాక్య భాగంలోకి వెళ్దాం. వైద్యుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. మరియు తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతని ఆస్తి పాడు చేయుచున్నాడని అతని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల కాదని వానితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక యజమానుడి గురించి, గృహ నిర్వాహకుడి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మాటలు చెప్పడానికి గల కారణము ఏంటి అంటే, యేసు ప్రభు వారు భూలోకములో ఉన్న ధనముతో పరలోకములో నిధిని సంపాదించుకోవడం ఎలాగో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఉన్న ధనముతో పరలోకములో నిధిని ఏ విధంగా సంపాదించుకోవాలి? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆ గృహ నిర్వాహకుడిని నీ లెక్క అప్పచెప్పు అంటున్నాడు. ఇక్కడ నేను కొన్ని భాగములుగా ఇక్కడి నుంచి 1 నుంచి సుమారుగా 13 వచనాలు వివరణాత్మకంగా మీకు ఒక్కొక్కటిగా నేను వివరించుకుంటూ వస్తూ ఉంటాను. అయితే యజమానుడికి ఆ గృహ నిర్వాహకుని మీద ఎప్పుడు అనుమానము కలిగిందో తన గృహ నిర్వాహకత్వాన్ని నీ లెక్క మొత్తం అప్పచెప్పమన్నాడు. అప్పుడు ఇతనేం చెప్పాలి? అతనేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. అయితే ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆ లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లెక్క అప్పచెప్పడం అంటే ఏంటి? జవాబుదారీతనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ లోకరీతిగా ఒక యజమానుడి దగ్గర ఒక పనివాడు పని చేస్తూ ఉంటే తన యజమానుడు నన్ను లెక్క అడిగితే నేను అతనికి వివరంగా అన్ని చెప్పాలి అని అతను ఒక జవాబుదారీతనంగా ఉన్నాడు. ఈ లోకరీతిలో కూడా ఎవరన్నా సరే ఎవరి పనికన్నా వెళ్ళారనుకోండి, కూలి పనికే వెళ్ళండి, ఆఫీస్ పనికే వెళ్ళనివ్వండి, ఇంకా తన వ్యాపారం అవనండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదైనప్పటికీ ఒకరి దగ్గరికి పనికి వెళుతున్నప్పుడు అతను ఏం చేస్తాడు? అతను నా పని ఈ విధంగా ఉంటే నాకు ధనం ఇస్తాడో ఇవ్వడో అని అతని పని అతను సక్రమంగా చేస్తాడు. అంటే జవాబుదారీతనంగా నేను సిద్ధంగా ఉండాలి అంటూ ఉంటాడు. కానీ నేటి సమాజంలో విశ్వాసులలో సంఘములలో లేదు ఏంటి అంటే జవాబుదారీతనం. ఈరోజు ప్రభు నన్ను వచ్చి లెక్క అడిగితే నేను వివరంగా చెప్పగలనా? ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటూ ఉంటాడు కదా, మినే టేకెన్ ఉపాసిని, నిన్ను త్రాసులో వేయగా నువ్వు తేలిపోయావు. ఎంతమంది తేలిపోతారు? ఎంతమంది ప్రభుకి లెక్క అప్పచెప్పగలరు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో నన్ను ఇంకొకసారి పని ఇవ్వడేమో, నన్ను ఇంకొకసారి పనికి పిలవడేమో అని జవాబుదారీతనముగా అంత కరెక్ట్ గా ఉంటున్నప్పుడు దేవుని దగ్గర మనం ఎందుకు ఉండటలేదు? ఈ లోకములో ధనము సంపాదించుకోవడం కోసమే మనం ఎంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు
దేవుని దగ్గర మనం ఎందుకు అంత ప్రయాసపడట్లేదు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అంటే జవాబుదారీతనం. దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి అని భయం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనుల్లో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంటిలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియదు అనుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, వాడు నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మనుగులని రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకుని 80 తూములని రాసుకోమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుననుకొని వారి యజమానులు వారిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తమను బట్టి చూడగా యుక్తపరులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 1 నుంచి 2 వచనాలు చూసినట్లయితే యజమానుడు 1 నుంచి 2 వచనాలు ఏమున్నాయి? యజమానుడు తన గృహ నిర్వాహకుడిని లెక్క అప్పచెప్పమనగా అతడు జవాబుదారీతనముతో లెక్క అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు. అయితే 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా లేక తెలివిగా నడుచుకుంటున్నట్లు మనం గమనించగలం. ఎందుకని? నేను తవ్వలేను, భిక్షమెత్తలేను, ఎవరిని అడగలేను, నేను ఏ పని చేయలేను కాబట్టి నన్ను నా యజమానుడు నా పనిలో నుంచి తీసివేసినప్పుడు ఆ యజమానుని రుణస్థులు వారి గృహములలో నన్ను చేర్చుకున్నట్లు వారికి నేనేం చేయాలనుకుంటున్నాడు? నా యజమానుడికి ఎవరెవరు ఎంత ఇవ్వాలో, నీవు 100 కేజీల నూనె ఇవ్వాలనుకోండి, 50 అని రాసుకో. నీవు 100 కేజీల గోధుమలు ఇవ్వాలనుకో, 80 కేజీలని రాసుకో. అవి బస్తాలు. అవే హల్లెలూయా. మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నాను. అంటే నీవు అట్లా రాసుకో. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు నన్ను ఆ విషయంలో నుంచి నన్ను తప్పించారు కాబట్టి ఇతనికి మనం మేలు చేయాలి అని వారందరూ అనుకుంటారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అతను ఎందుకు చేస్తున్నాడు అంటే తన జ్ఞానాన్ని, తన తెలివిని అతను వాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనము క్రీస్తులో ఉన్న మనము జ్ఞానాన్ని మనం ఎంత మాత్రము ఉపయోగించలేకపోతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకున్న తక్కువ సమయంలోని ఇక వీళ్ళందరికీ నేను ఇచ్చి తన సమయాన్ని లేకపోతే నన్ను నేను కాపాడుకోవాలని ఈ లోకరీత్యా ఈ లోకంలో ఉన్న మనుషులు జ్ఞానంగా ఆలోచించినప్పుడు మనము క్రైస్తవులమైన మనము, నిజ విశ్వాసులమైన మనము ఎందుకు అంత జ్ఞానంగా నడుచుకోలేకపోతున్నాం? సమయము కొద్దిగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కానీ మన జ్ఞానం ఏమవుతుంది? ఈ తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో మనం జ్ఞానంగా నడుచుకోవాలి. ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానం బట్టి మనం సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు అంత జ్ఞానంగా నడుచుకుంటున్నప్పుడు మనం ఇంకా జ్ఞానంగా నడుచుకోవాలి. అయితే వెలుగు సంబంధులకి కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినా సరే తన నీతిని పోగొట్టుకోవాలా, తన యథార్థతని పోగొట్టుకోవాలా, తన భక్తిని పోగొట్టుకోలేదు. అతను అప్పుడు అన్ని కష్టాలలో కూడా నిందారహితుడిగా ఉన్నాడు. ఎందుకని? వెలుగు సంబంధులైన మనము ఏది శాశ్వతము కాదు అని మనము గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి శాశ్వతమైనది ఏంటండి అంటే పరలోక రాజ్యమే శాశ్వతం. ఈ లోకములో మనము యాత్రికులమును పరదేశికులమునై ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి మనం యాత్ర చేసి పరలోక పట్టణానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. మనము ఈ లోకములో మనం కూర్చుకుంటున్న ధనము శాశ్వతము కాదు, మనము కూర్చుకుంటున్న ఆస్తులు శాశ్వతము కాదు, మనము కూర్చుకుంటున్న ఇంకెతర ఏది అయినా సరే శాశ్వతము కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు బంగారం ఒక 2 సంవత్సరాల క్రితం కొనుంటే బాగుండేది, ఒక 7 సంవత్సరాల క్రితం కొనుంటే అప్పుడు 30,000 లేకపోతే 40,000 ఉన్నాయి. ఒక 7-8 సంవత్సరాల క్రితం కొంటే ఇప్పుడు ఎంతో అయిపోయింది. అప్పుడు నేను బంగారం, నా దగ్గర ఉన్న డబ్బులతో బంగారం మీద నేను పెట్టుబడి పెట్టుంటే ఎంత అయ్యేది? ఇప్పుడు నేను లక్షాధికారి అయిపోయాను. అప్పుడు నేను వెండి మీద పెట్టుంటే అప్పుడు ఎంత? 36,000 ఎంత ఉంది 7 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత అయింది? 4 లక్షలు దాటిపోయింది. అప్పుడే నేను నా దగ్గర ఉన్న ఒక 4 లక్షలు తీసుకెళ్ళి దాని మీద పెట్టుంటే ఇప్పుడు నేను ఏమయ్యేవాడిని? లక్షాధికారిని అయిపోయాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపాదించాలనుకున్న వెండి శాశ్వతము కాదు, సంపాదించాలనుకున్న బంగారము శాశ్వతము కాదు, మనం సంపాదించుకోవాలనుకున్న స్థలాలు శాశ్వతము కాదు, ఏది శాశ్వతము కాదు. ఆమేన్. హల్లెలూయా. అయితే శాశ్వతమైనది పరలోక రాజ్యం. అంటే ఏంటి పాస్టర్ గారు మీరు మేము ఇల్లు కట్టుకోవసరం అంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏది అవసరమో చాలు. అయితే మనకు మించిన ప్రయాస వద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జ్ఞానంగా ఉండేవారు క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా జీవించేవారు చేసే ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. ఆ తరువాత 9వ వచనం నుంచి 11వ వచనం ఒకసారి చదువుదాం. 9వ వచనం నుంచి 11వ వచనం. ఆ దాసుడు అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. ఆమేన్. చదవండి తర్వాత వచ్చిన కూడా. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవించును. ఆమేన్. హల్లెలూయా. చాలండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అన్యాయపు సిరి వలన ఏం చేయమంటున్నాడు? స్నేహితులను సంపాదించుకోవాలి అంటున్నాడు. అంటే ఈ లోక ధనముతో అంటే ఇప్పుడు చాలా మంది మన కుటుంబాలలో ఉంటూ ఉంటారు, మన సమాజంలో ఉంటూ ఉంటారు, సంఘాలలో ఉంటూ ఉంటారు. అయితే దేవుడు మిమ్మల్ని కొన్ని విషయాలలో గొప్పగా ఆశీర్వదించి ఉండవచ్చు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్తుందిగా, నీతిమంతులు 7 మార్లు పైన లెగిస్తారు. ఇంకా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేమంటాడు? నీతిమంతులు కుమారులు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదంటూ ఉంటాడు భక్తుడు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతు కుమారులు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదంటాడు.
అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నీతియుక్తంగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న ధనముతో, ఇప్పుడున్న ధనముతో మనం ఏం చేయాలి? మనము వాడుకోగా, లేకపోతే మనకు అవసరం తీరగా ఏం చేయమన్నాడు దేవుడు? ఇతరులకి సహాయం చేయమన్నాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, నీ దగ్గర 2 వస్త్రములు లేదా 2 అంగీలు ఉండగా ఒకటి తీసి నీ స్నేహితుడికి ఇమ్మన్నాడు. నీకున్న ఒకే అంగీ ఉంటే ఆ అంగీ తీసి ఏమి ఇమ్మన్లా. హల్లెలూయా. మన దగ్గర ఉన్న తర్వాత మనకి ఎక్కువైంది ఇతరులకి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ లోకరీత్యా ఈ లోక ధనముతో స్నేహితులను సంపాదించుకోమన్న రీతిగానే ఈ లోక ధనముతో పరలోకములో ఏం చేయాలి? ధనాన్ని సంపాదించుకోవాలి. అక్కడ ధనము పాడైపోయేది కాదు. అక్కడ చీమలు పట్టవు, చిమ్మ పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు వచ్చి దోచుకెళ్ళరు. మనం ఏం చేయాలి మరి ఇప్పుడు? ఈ లోక ధనముతో పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి. సరేనయ్య గారు, అంతా బాగానే ఉంది. మనం ఏం చేయాలంటే మా ఆస్తిని అంతా తీసుకువెళ్ళి దేవుడికి ఇచ్చేసాము, మందిరానికి ఇచ్చాము అని అనటం లేదు. మరి ఏం చేయాలి? మనం జ్ఞానంగా ఆలోచించి ఎవరు అవసరతలో ఉన్నారో వారికి మనం సహాయం చేయాలి. మనం మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఇతరులకు అవసరం లేకపోయినా సరే తీసుకోండి 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 అంటే ఉపయోగం ఏం లేదు. ఒక దైవజనుడు నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర చూసిన విషయం ఏంటి అంటే, ఆ దైవజనులు ఎవరికి ఏ అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేస్తారు. అవసరంలో ఉన్న సహాయము వారికి ఎప్పుడు గుర్తుంటుంది. వారికి ఆ కష్టంలో నుంచి వారిని బయట పడవేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ కష్టంలో ఉన్నప్పుడు వారిని మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. సహాయం వారికి అవసరం లేదు, మనం మంచి వాళ్ళంగా ఉండాలి, లేకపోతే మన దగ్గర ఉంది కదా అని తీసుకోండి 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 అని ఆ సహాయము వారికి ఉపయోగం ఉండదు. మనకి ఏదో మనం ఇచ్చామని మనకు తృప్తి ఉంటుందేమో, అంతే. కానీ ఎవరి అవసరతలు ఉన్నారో వారిని మనం ఎప్పుడు మనం సహాయం చేస్తాం, అది జీవితకాలము గుర్తు పెట్టుకుంటారు. వారు మీతో మాట్లాడకపోయినా సరే మీరు చేసిన సహాయాన్ని వారు మర్చిపోరు, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, వారు అవసరతలో ఉన్నప్పుడు మీరు చేసిన సహాయాన్ని బట్టి వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. కడుపు నిండిన వాడికి తిను 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 అని పంచపక్ష పరమాన్నాలు పెట్టినా సరే తినడు, మీరు పెట్టింది కూడా కొన్నాళ్ళకి మర్చిపోతారు. ఆకలితో ఉన్నవాడికి మీరు పచ్చడేసి పెట్టినా సరే దాన్ని ఎప్పుడు మర్చిపోడు, ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ లోక ధనముతో పరలోకములో ధనాన్ని సంపాదించుకోవాలి. రోజు అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు ఏం చేశారు? యేసు ప్రభు నేడో రేపో రాబోతూ ఉన్నాడు, మేము ఈ లోకంలో ఈ లోకము వారము కాదు, క్రీస్తు ఏ విధముగా ఆయన ఆరోహణం అయ్యాడు, 500 మంది చూస్తుండగా ఏ విధముగా ఆరోహణం అయ్యాడు, మేము కూడా అదే విధముగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాం. అప్పుడు మా దగ్గర ఉన్న ఈ ధనము వృధా, ఆస్తులు వృధా, ఈ పొలాలు వృధా, సమస్తము వ్యర్థమైపోతుంది. కాబట్టి వాటిని అన్ని అమ్మి ఏం చేయాలి? పేదలు, అపొస్తలులు ఏదో పాదాల దగ్గర పడేశారు. పేదలకి ఆహారం కోసము, దేవుని పరిచర్య కోసం ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకని? ఆ రాజ్యమే శాశ్వతం అని గుర్తించారు కాబట్టి. అలాగే మిమ్మల్ని మేము ఇమ్మనట్లేదు, కానీ దేవుని రాజ్యాన్ని గుర్తించమని చెప్తూ ఉన్నాం. ఆయన రాకడ రేపో మాపో ఖచ్చితంగా ఉంది. అందుకని సిద్ధపడి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత వచనాలు చదవండి. 12వ వచనం నుంచి 11వ వచనం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల, చదవండి. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును? ఏ సేవకుడును 2
వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుడిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కంక్లూజన్ ఇక్కడ ఇచ్చేసేస్తున్నాడు, ముగింపుని ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు యజమానులకి ఒక వ్యక్తి దాసునిగా ఉండలేడు. ఒకరైతే ఉండగలరు. ఇద్దరు యజమానులకి ఒకరుగా మాత్రం దాసునిగా చేయగలరు. ఎవరు చేయగలరు? వేషధారణ చేయగలరు. అవును, ఇద్దరు యజమానులకి ఒక దాసుడు చేయగలిగింది ఎవరు అంటే వేషధారులు మాత్రమే చేయగలరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడతారు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి నచ్చినట్లు మాట్లాడతారు. ఇక్కడికి వెళ్ళి ఈయన మీద చెప్తారు, అక్కడికి వెళ్ళి ఈయన మీద చెప్తారు. వీరిద్దరూ కొట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు యజమానులకి ఒక దాసుడు ఎంత మాత్రమును ఉండలేరు. అందుకని దేవుని ప్రియ సంగమా, మనము దేవుని భక్తి చేయాలనుకుంటున్నాం, దేవుని మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాం, ఆయనతో పాటు ప్రయాణం చేయాలనుకుంటున్నాం. హానోకు వలె, హానోకు 300 సంవత్సరాలు ఆయనతో నడిచి వెళ్ళిన రీతిగా మనం కూడా ఆ రాజ్యంలో వెళ్ళి ఆయనతోనే సహవాసం చేయాలి అని అనుకుంటున్నాం. అంతా బాగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఈ లోకంలో ఏమంటే ధనము సంపాదించాలి, ఆస్తులను సంపాదించాలి, లేకపోతే నా స్థితిగతులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. వీరందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు కదా, నన్ను ఎవరో అట్లా చూడకూడదని మనకు ఆలోచన ఎప్పుడు వస్తుందో, మన హృదయంలో ఎప్పుడు ఆ ధనం గురించి మన హృదయం వెళ్తుందో, అప్పుడు మనం ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. మనము దేవునికి దాసులుగా ఉండాలి అంటే, దేవునితో స్నేహం చేయాలి అంటే ఈ లోకరీత్యా సిరికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఈ లోక ధనముతో ఇతరులకి సహాయం చేస్తూ క్రీస్తుని యొక్క స్వారూప్యంలోకి మారుతూ మనము ఆయన్ని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ధనం అనేది అవసరం మాత్రమే. ధనం అనేది ఈ లోకంలో అవసరం మాత్రమే. అది శాశ్వతము కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మగారు నాతో మాట్లాడుతూ, నేను కొన్ని సమస్యలు, ఒక బాగా ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నా. నేను చాలా నలిగిపోయి, నేను ఏ మాట నన్ను ఆదరించలేని సమయంలో నేనున్నాను. చాలా ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్లు పెట్టుకుని దానికన్నా ఇంకా ఎక్కువ వేదనతో నేనున్న సమయంలో నాతో అమ్మగారు ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే, మీరు ఈ లోకంలో ఉండవలసింది కాదు, మనం ఉండాల్సింది ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యం. మనం ఉండవలసింది ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యంలో ఉండాలని అమ్మగారు నాతో చెప్పారు. హల్లెలూయా. సుసన్ శామ్యూల్ అమ్మగారే నాతో ఆ మాట చెప్పారు. ఆ మాట నాతో ఎవరెవరు ఎన్నో చెప్తున్నారు. ఇట్లా నేను ఒకరికి నా బాధను పంచుకున్నప్పుడు చెప్తున్నారు. ఎవరు నన్ను ఆదరించలేకపోతున్నారు. నా మైండ్ అంతా గజిబిజిగా ఉంది. కానీ ఆ మాట నిజమే కదా, మనం ఈ లోకంలో ఉండవలసిన వారం కాదు. నిజమే కదా. అమ్మగారు మాట అన్నారు, మీరు దేవుని శోధించొద్దు. దినేష్, నువ్వు దేవుని శోధించొద్దు. నాకు ఆ 2 మాటలు నన్ను ఎంతో ఆదరించాయి, నన్ను ఎంతో బలపరిచింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ లోకంలో దేవుడితోనే స్నేహం చేయాలి. మనము ప్రారంభ జీవితాన్ని, క్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు ఏ విధమైన స్వారూప్యంలో, ఏ విధమైన విశ్వాసములో ఉన్నామో ముగింపు వరకు, కడ వరకు కూడా దాన్ని మనము కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక వ్యక్తి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. నేను మీకు 1 నుంచి
మీకు 13 వచనాలు మీకు వివరంగా చెప్పాను. అవన్నీ మీరు ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్లుగా మీకు కట్టే కొట్టే తెచ్చే పెట్టే అన్నట్లు మీకు వివరంగా చెప్పేసేస్తాను ఒక్కసారి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 నుంచి 2 వరకు యజమానుడు ఏమడిగాడు? గృహ నిర్వాహకుడు ఏమడిగాడు? లెక్క అప్పచెప్పమన్నాడు. ఏమన్నాడు? లెక్క. గృహ నిర్వాహకుడిని తన యజమానుడు లెక్క అప్పచెప్పమన్నాడు. అతను తను ఏం చేశాడు? అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకేం కావాలి? మొట్టమొదటిగా జవాబుదారీతనము కావాలి. మొట్టమొదటిగా జవాబుదారీతనము కావాలి. మన జీవితంలో క్రైస్తవ విశ్వాసంలో మనకు కావాల్సింది జవాబుదారీతనం. రెండవదిగా 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏం చేశాడు? అతను జ్ఞానము కలిగి ఉన్నాడు, జ్ఞానముగా ఆలోచించాడు. అతని జ్ఞానాన్ని బట్టి, అతని వివేచన బట్టి ఆ యజమానుడే సంతోషించాడు. అతను చేసింది కరెక్ట్ కాదు. ఆ విషయం తెలిసిన యజమానుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి అతను సంతోషించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకరీత్యా మనుషులే ఇంత జ్ఞానంగా ఉన్నప్పుడు, మనము చీకటి సంబంధులు అంత జ్ఞానంగా ఉన్నప్పుడు, మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. మనం ఇంకా జ్ఞానము కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయడానికి దగ్గరగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనము పట్ల మన వైఖరి, ధనము పట్ల మన వైఖరి, మనం ఎలా నడుచుకుంటున్నాం, మనము ఎలా ఉంటున్నాము అని ఇక్కడ మనం వివరంగా చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ధనము పట్ల మన వైఖరి ఏమై ఉండాలి? ఈ లోక ధనముతో పరలోకములో సిరిని లేకపోతే ఆస్తిని మనము సంపాదించుకోవాలి. ఈ లోక ధనముతో ఆస్తిని మనం సంపాదించుకోలేనిది 9 నుంచి 11 వరకు. అలాగే 12 నుంచి 13 వచనాలు ఏంటిది? ఒక దాసు 2 యజమానులకి యజమానుడిగా ఉండలేడు. 4 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం. ఈ 4 విషయాలు అర్థమైతే ఈ రోజు చెప్పిన వాక్యం అర్థమైపోయినట్లే. యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానం కూడా అర్థమైపోయినట్లే. ఉపమానం అంటే ఏంటని చెప్పాను మీకు? ఉపమానం అంటే ఏంటి? భూ సంబంధమైన విషయాలతో పరలోక విషయాల్ని పోల్చడం. మనుషులకు అర్థమయ్యేట్లుగా పరలోక సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన విషయాలతో యేసు ప్రభు వారు పోల్చి మనకు వివరంగా చెప్పారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ ఉపమానం ఒకటి అర్థమైపోయినట్లే. ఇంకోటి ఏంటిది? ఈరోజు వర్తమానము మనం ఏ విధముగా జీవించాలో మనకు అర్థమైనట్లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని ప్రియులారా, దేవుని ప్రియ సంగమా, మనము ఈ లోక ధనము గురించి మనం ప్రయాసపడటం కాదు, కానీ మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారడం కోసము, ఆయన స్వరూపంలోకి మారడం కోసము దినదినము ప్రయాసపడాల్సిన వారమై ఉన్నాం. మనము ఈ లోకంలో మళ్ళా చెప్తున్నాను, యాత్రికులను ప్రదేశకులమై ఉన్నాము. ఈ లోకంలో యాత్ర చేసి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మన పౌరసత్వము భూ సంబంధమైన పౌరసత్వము కాదు. మన పౌరసత్వము ఏంటిది? పర సంబంధమైన పౌరసత్వమై ఉన్నది. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియులారా, మనం ఈ లోకంలో కాదు కానీ క్రీస్తు యొక్క రాజ్యంలో ధనం సంపాదించుకునే వారముగా ఉండాలి. మన సంఘం అంతా ఆ రూపంలోకి, క్రీస్తు యొక్క స్వరూపంలోకి, పరిపూర్ణతలోకి మారే సంఘముగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.